హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నాకు నిద్ర పట్టడం లేదు సార్. రాత్రి 11:50 ఒక ఫోన్ ఎవరా అని చూస్తే నా క్లాసుకి అటెండ్ అయిన స్టూడెంటు. ఎవరైనా వారి సమస్యల కొరకు ఫోన్ చేస్తారు. ఇది ఒక సమస్యేనా? ఆశ్చర్యం వేసింది. ఆయన చెప్పిన సారాంశం ఇది సార్. కనీసం ఫీజు కట్టలేని స్థితిలో అనుమతిలో క్లాసులు అటెండ్ చేశాను. ఇలా అనుమతి ఇస్తారనుకోలేదు. అది నా అదృష్టం. అంతకు ముందు నాది దిక్కుతోచని పరిస్థితి. చదువు ఎంబీఏ, కానీ స్థిరత్వం లేని జీవితం. అప్పులు, నా చదువు, తెలివితేటలతో నేను ఎన్నో వ్యాపారాలు చేసి నష్టపోయాను. ఎంబీఏ చేసి ఎన్నో మెళకువలు తెలుసుకున్న నాకే ఇన్ని పరీక్షల ఏమిటిది అనే స్థితిలో మీ గురించి తెలిసింది. దీనికి ముందు బయట తిరగలే పరిస్థితి. చివరిగా ఆశగా మీ దగ్గరికి రావడం జరిగింది. మీ క్లాసు విన్నాక ఏదో ఆశ కలిగింది. ఏదైనా సరే, ఇప్పటి వరకు నేను నమ్మిన సిద్ధాంతాలు అన్నీ పక్కన పెట్టి మీ దారిలోకి అడుగుపెట్టాను. ఒక్కొక్కటిగా నాకు అవకాశాలు రావటం మొదలయ్యింది. అలా అలా నా సంపాదన మొదలయ్యింది. అది నేనే ప్రపంచం కప్ గెలిచినంత ఆనందం. 40 రోజుల తర్వాత దీంట్లో ఉన్న ఆనందం తెలిసి వచ్చింది. ఆ రోజు నుండి ప్రతిరోజు నా చేతికి డబ్బు వస్తే గానీ నేను నిద్రపోలేను పరిస్థితి ఏర్పడింది. ఎందుకో ఉదయం లేచినప్పటి నుండి ఒకే ధ్యాస, ఒకే శ్వాస, డబ్బు, సంపద. ఈరోజు కాస్త ఆలస్యం అయింది సార్. డబ్బు రావడానికి ఎటు పాలుపోక మీకు కాల్ చేశాను, క్షమించండి. వింటూ అలా నేను స్థాణువైపోయాను. నిజంగా ఆ స్థితికి వెళ్ళిన వాడికి ఇంకా ఎవరు ఏమి చెప్పాలి? సరే అని ఫోన్ పెట్టేసిన అరగంటకి ఐ రిసీవ్ మనీ మెసేజ్. అప్పటి వరకు ఆలోచిస్తున్న నాకు నిద్ర పట్టలేదు. తర్వాత ఫీజు డబ్బులు పంపడం జరిగింది. ఇవన్నీ ఆలోచిస్తే మనకు ఒకటి వస్తుంది. ఇవన్నీ చేస్తే జరిగాయా అని ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుంది. ఏదైనా సరే ఫస్ట్ మీరు చెయ్యండి. దాని మీద నమ్మకం పెట్టండి. వస్తుందా రాదా? మీరు ఖచ్చితంగా ఏ పని చేసేటప్పుడు కానీ మీరు 100% సక్సెస్ఫుల్ అవుతుందని మీరు చెయ్యాలి. కొన్ని రోజులు ఆలస్యం అవ్వచ్చేమో, కానీ అవుతుందని మీరు నమ్మకం పెట్టుకోండి. ఏదైనా సరే కొన్ని రోజులు అయిన తర్వాత కాలేదు అని వదిలిపెట్టకండి. ఏదైనా సరే ఒక 6 మంత్ అయినా ట్రై చేయండి. మీకే అర్థమవుతుంది. ఏదైనా సరే అది ఒక పని పట్టుకున్న తర్వాత దానికి వదలకండి. సక్సెస్ అవుతుందని మీరు అనుకోండి. దాని వెంట పడితేనే అవుతుంది. కొంచెం అది మీకు దక్కనంత వరకు మీకు ఇబ్బందిగా ఉంటుంది, కానీ దక్కిన తర్వాత చాలా ఈజీగా అనిపిస్తుంది. అర్థం చేసుకున్నంత వరకు ఇది మంచిగానే అనిపిస్తుంది. నెగిటివ్గా తీసుకుంటే మాత్రం అది మీ ఇష్టం. కానీ మీ సమయం ఇంతవరకు ఇచ్చి ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్.